అందరికీ నమస్కారం. నేను మీ బీవీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, గొప్ప పరిపాలన చేస్తానని కోరినటువంటి జగనన్నకు 2019లో 151 స్థానాలను కట్టబెట్టారు ప్రజలు. అయితే ఈ 151 స్థానాలు ఈ 2024కి వచ్చాక ఈ 151లో ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి 5 నెంబర్ని తీసేసి ఆ పక్క ఉన్నటువంటి ఒకటి, ఈ పక్క ఉన్నటువంటి ఒకటి, టోటల్గా 2 కలిపితే 11 స్థానాలకే పరిమితం చేశారు ప్రజలు. ఆంధ్రప్రదేశ్లో 2.50 లక్షల కోట్ల రూపాయలను క్యాష్ బెనిఫిట్ సుమారు 60 లక్షల మందికి ఈ సంక్షేమ పథకాల ద్వారా అందించానని ఈ జగన్ చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఎట్లా పోయినాయి, ఎందుకు తిరస్కరించారనేది ఇప్పుడు జగన్ మరియు వైసీపీ శ్రేణుల్లో ఉన్నటువంటి ఈ యొక్క అంతర్మదనం. అంతమందికి క్యాష్ బెనిఫిట్ చేసిన కేవలం 11 స్థానాలకే పరిమితం చేయడంలో ఈ తీర్పు వెనక, ఈ వైసీపీ పరాభవం వెనక కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చెప్పడానికే ఈ వీడియో అనేది మీకు చేసే ప్రయత్నం చేస్తున్నాను. 2024 ఎన్నికల్లో మొత్తం ఈయనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 11 స్థానాలే వచ్చాయి. తన సొంత జిల్లా అయినటువంటి కడపలో పులివెందుల, రాజంపేట, బద్వేలులో 3 స్థానాలే వచ్చాయి. ఇక చిత్తూరులో తీసుకుంటే పొంగనూరు, తంబళ్లపల్లి ఈ 2 చోట్ల వచ్చాయి. కర్నూలులో వచ్చేసి మంత్రాలయం, ఆలూరులో వచ్చాయి. ప్రకాశం జిల్లాలో వచ్చేసి దర్శి, ఎర్రగొండపాలెము, తర్వాత విశాఖపట్నం జిల్లాలో వచ్చేసి అరకు, పాడేరు ఈ ప్రాంతాల్లో, అంటే టోటల్గా ఈ 4 జిల్లాలో, ఈ 5 జిల్లాలోనే ఈ 11 సీట్లు వచ్చాయి. మిగతా 8 జిల్లాల్లో అసలు ఆయనకు జీరో, అసలు ఖాతా కూడా తెరనటువంటి పరిస్థితి. అంటే బోని కాలేదు, ఒక్క ఎమ్మెల్యే స్థానం కూడా గెలుపొందలేదని చెప్పొచ్చు. ఇక ఈ 175 స్థానాలకు గాను ఈ మొత్తం వీరంతా మొత్తం అంటే దాదాపు 140 స్థానాల్లో 141 స్థానాల్లో వీళ్ళు ఓడిపోవడం అయితే జరిగింది. 140 స్థానాల్లో ఎందుకు ఓడిపోయారనే దాని మీద రకరకాలైనటువంటి కారణాలు వినపడుతున్నాయి. కేవలం 11 స్థానాల్లో మాత్రమే ఈ యొక్క గెలుపు అనేది జరిగింది. దీనికి గాను ఒక 12 కారణాలను మనం ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ 12 కారణాలు ఏంటో మీకు వివరించడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నం చేస్తాను. ఈ 12 కారణాలు అయితే నేను 12వ కారణం నుంచి వెనుక నుంచి ఫస్ట్కి వస్తాను. ఈ వెనుక నుంచి అంటే 12, 11 ఇట్లా వస్తాను. ఈ కారణాల్లో 1, 2, 3 రీజన్స్ అనేవి చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ రీజన్స్. ఆ ముఖ్యమైన 3 కారణాల వల్లనే జగన్ ఇంత దారుణంగా ఓడిపోవడానికి మెయిన్ కారణంగా చెప్పొచ్చు. మిగతావి కూడా కారణాలే, కానీ కాబట్టి పర్సంటేజ్ తక్కువ. ఆ వివరాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా వివరిస్తాను. ఈ కారణాలపై మీరు కూడా ఏమనుకుంటున్నారో ఒకసారి అనాలిసిస్ చేసి ఛానల్ చివరిలో మీరు మీ కామెంట్ని తెలియండి. ఇంకా ఏమన్నా కారణాలు ఉంటే తెలియజేయండి. ఛానల్ మొత్తం చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. జగన్ ఓడిపోవడానికి 12 కారణాల్లో ముఖ్యంగా 12వ కారణం చూస్తే కక్షపూరిత రాజకీయాలు. ఈ 12వ కారణం కక్షపూరిత రాజకీయాలు. ఈయన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మరుసటి రోజే విజయవాడలో ఉన్నటువంటి ప్రజావేదిక కూల్చివేశాడు. ఈ కూల్చివేసిన శిథిలాలను కూడా అట్లనే పెట్టాడు. ఎందుకు పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ప్రతిరోజు ఆ శిథిలాల ప్రజావేదిక మీదనే ఈ కరకట్ట నివాసానికి వెళ్తుంటాడు. ఆ వెళ్ళేది కూడా అతను చూస్తూ అది జగన్ యొక్క ప్రతీకార చర్యగా ఆయన కనపడాలనే ఉద్దేశంతో అట్లా ఆ యొక్క శిథిలాలను కూడా అట్లనే పెట్టాడు. అట్లనే ఈ చంద్రబాబును నంద్యాలలో అరెస్ట్ చేసినటువంటి విధానం కూడా ఇది ఒక కక్షపూరితమే. అట్లనే ఈ యొక్క బోండా ఉమా కానీ, అచ్చెన్నాయుడు కానీ, దేవినేని ఉమా మీద కానీ, నారాయణ విద్యా సంస్థల నారాయణ మీద కానీ, నారా లోకేష్ మీద కానీ, వీరందరి మీద కేసులు పెట్టినటువంటి విధానాలను చూస్తే ప్రజలకు అనేది ఇది కక్ష సాధింపుగానే చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అనేది ప్రజల్లో ఒక భావన ఏర్పడింది. ఈ కక్ష సాధింపుల చర్య వల్లనే ఈ యొక్క ప్రజలందరూ కూడా ఈ యొక్క వైసీపీని వ్యతిరేకంగా వైసీపీకి జగన్కు వ్యతిరేకంగా ఓటేశారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 11వ రీజన్ చూస్తే ఈ వైసీపీ నాయకుల అసభ్య పదజాలాలు, అసభ్య ప్రవర్తనలు, ఈ అశ్లీల డ్యాన్సులు కానీ, అహంకార మాటలు కానీ, ఈ వారి భాష కానీ ఈ 11వ రీజను. ఇవి చూస్తే ఇంతటి దారుణంగా మంత్రి గోరంట్ల మాధవ్ ఆయన అశ్లీల నృత్యాలు ఫోన్లలో వైరల్ కావడము, తర్వాత మంత్రి అంబటి శ్రీనివాసు, తర్వాత అట్లనే
అవంతి శ్రీనివాసు, అంబటి రాంబాబు వీళ్ళు గంట అరగంట అంటూ ఫోన్లలో చేసినటువంటి చాటింగు ఇవన్నీ ప్రజలకు ఒక అసభ్యంగా కనపడటమే కాకుండా వారిపైన ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోవడం ఈ వైసీపీలో ఉన్నటువంటి యొక్క ఇదొక మైనస్ అని చెప్పవచ్చు. ఇదంతా కూడా అట్లనే కొడాలి నాని కానీ, వల్లభనేని వంశీ కానీ, ఆర్కే రోజా కానీ, తర్వాత పేర్ని నాని కానీ, తర్వాత గుడివాడ అమర్నాథ్ కానీ వీళ్ళంతా కూడా నోటికి ఎట్టొచ్చినట్టు మాట్లాడటము, నిండు అసెంబ్లీలో శాసనసభలో నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిని అసభ్య పదజాలంతో స్థాయిని మించి మాట్లాడటము, అశ్లీల మాటలు మాట్లాడటము ఇవన్నీ కూడా చూస్తే ఈ యొక్క ప్రజలకు వీళ్ళు బూతులు మాట్లాడే మంత్రివర్గమే, బూతులు మాట్లాడే విధానమే వీళ్ళు అనేది ఈ యొక్క ప్రజల్లో పడిపోయింది. దీనివల్లనే ఈ అసెంబ్లీ సాక్షిగా జరిగినటువంటి వీరు ప్రతిరోజు మాట్లాడేటువంటి భాషా విధానం వల్లనే ఈ వైసీపీకి పూర్తిగా డ్యామేజ్ అయింది. వీళ్ళ వైపు వైసీపీ వైపు ప్రజలు మొగ్గు చూపలేదనేది ఇది ఒక 11వ కారణం. ఇక 10వ కారణం చూస్తే యువతను నిర్లక్ష్యం చేశారు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం ఇస్తామని దాన్ని వదలగొట్టారు. అట్లానే డిఎస్సి వేస్తామన్నారు, అది లేదు. ఏదో చివర్లో వేశారు కానీ అది తూతు మంత్రంగా వేశారు. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. టెట్ నిర్వహణ లేదు. తర్వాత అట్లనే ఈ యొక్క రాజధాని అనేది లేకపోవడం వల్ల కొత్త పరిశ్రమలు, కొత్త పారిశ్రామిక రంగాలు అనేది అభివృద్ధి చెందలేదు. దానివల్ల ఈ యువతకు ఉపాధి దొరకలేదు. సరైన ఉపాధి దొరకపోవడం వల్ల ఇసుక అనేది బాగా కొరత ఏర్పడింది. ఇసుక అనేది బాగా దోపిడీ అయింది. దీనివల్ల ఈ ఉపాధి లేక మేస్త్రీలు కానీ, కూలీలు కానీ ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళడం అయితే జరిగింది. వీరంతా కూడా ఈ నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల వీరు రాష్ట్ర ప్రభుత్వం మీద కక్షబూని వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పొచ్చు. ఇక 9వ రీజన్ వచ్చేసి ఉద్యోగుల్లో ఆగ్రహం. పిఆర్సీ కానీ, డిఏలు కానీ తమకు రావాల్సినటువంటి బెనిఫిట్స్పై విజయవాడలో ఉద్యోగులు అయితే భారీ యొక్క సమ్మె అనేది నిర్వహించారు. ఈ సమ్మెపై వైసీపీ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం అయితే ఉక్కుపాదం మోపింది. ఉపాధ్యాయులను, ఉద్యోగులను అరెస్ట్ చేయడం, పోలీసు వారెంట్లు ఇవ్వడం, పోలీస్ స్టేషన్లో ఉంచడం, పోలీస్ స్టేషన్లో బంధించడం ఇదొక బాగా ఉద్యోగుల పట్ల ప్రభుత్వానికి డ్యామేజ్ అనేది ఏర్పడింది. అట్లాగే ఎలక్షన్కు ముందు ఒక 2 నెలల ముందు అంగన్వాడీలు రోడ్డు ఎక్కారు. 45 రోజుల పాటు సమ్మె చేశారు. వారికి డిమాండ్స్ ఏమి ఇవ్వకుండానే వారిని నానా మాటలు అంటూ వారిని అపనిందలు వేస్తూ వాళ్ళ సమ్మెను తొక్కివేయాలని చూసి వాళ్ళను కూడా దూరం తీసుకోవడం ఇదొకటి. అట్లాగే మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తూ వాళ్ళ డిమాండ్లు అడిగితే వాళ్ళ పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఈ జగన్ ప్రభుత్వం స్పందించలేదు. ఆ కాలంలో చెత్త చెదారం కూడా గ్రామాల్లో, పట్టణాల్లో, వీధుల్లో, ఇళ్ల ముందు బాగా పేరుకుపోయి ప్రజలను తీవ్ర అసౌకర్యానికి గురి చేసినటువంటి సంఘటనలు దీనివల్ల వ్యతిరేకమైంది. అట్లానే 108 వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ వీళ్ళందరూ కూడా తమ డిమాండ్లను చేస్తూ సమ్మె చేశారు. వాళ్ళ డిమాండ్ పట్ల కూడా ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం సక్రమంగా స్పందించకపోవడంతో వీరంతా కూడా మొన్నటి ఎలక్షన్లో వ్యతిరేకంగా చేశారనేది స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత 8వ రీజన్ వచ్చేసి అభివృద్ధిని, సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. సంక్షేమ పథకాలు అయితే ఇచ్చారు, 1, 2, 3 బటన్లు నొక్కడం ఇవన్నీ అయితే చేశారు కానీ అభివృద్ధి పనులు మాత్రం చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందనేటువంటి ప్రచారం జరిగింది. రోడ్లు అభివృద్ధి చేయలేదు, రోడ్లు మరమ్మతులు చేయలేదు, రోడ్లు డెవలప్ చేయలేదు. అట్లనే ప్రాజెక్టులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, లేదా వివిధ స్థాయిలో ఉన్నటువంటి మైన్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఈ నీటి వనరులను అభివృద్ధి చేయలేదు. సంక్షేమం ఇస్తే ఆ సంక్షేమం ఇచ్చినంత మాత్రాన ఈ అభివృద్ధిపై దృష్టి పెట్టకపోవడం ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ అయింది. ఈ ప్రాజెక్టులు కూడా ఎందుకు కట్టలేదు అనేటువంటిది ప్రజల్లో ఒక మైనస్ అయింది. ఇప్పుడు తీరా సంక్షేమ పథకాల్లో ఈ డబ్బులు చెల్లిస్తే పేదలకు, మధ్యతరగతి వాళ్ళకు ఏమొచ్చాయనేటువంటి ప్రశ్న మధ్యతరగతి వర్గాల్లో ఉంది. అందుకనే పేదలు కొంత వైసీపీ మొగ్గు చూపినా కూడా మధ్యతరగతి వర్గాలు మాత్రం అసలు పూర్తిగా వైసీపీని రిజెక్ట్ చేశాయని చెప్పొచ్చు. అట్లానే ఈ యొక్క దీనివల్లనే ఈ సంక్షేమాన్ని పట్టించుకొని ఈ అభివృద్ధిని పూర్తిగా తుంగలో దొక్కడం వల్లనే ఈ యొక్క ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా పనిచేశారన్నటువంటిది స్పష్టంగా వినపడుతుంది. ఇక ప్రజాప్రతినిధుల్ని బలహీనపరచడం ఈ యొక్క 7వ కారణం. అంటే క్రింది స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గ, మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని ఈ యొక్క వైసీపీ పార్టీ రాష్ట్ర నాయకత్వం కానీ, జిల్లా నాయకత్వం కానీ సక్రమంగా పట్టించుకోలేదు. అంటే
వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఏ పని కావాలన్నా వాలంటీర్ల దగ్గరికి పోతున్నారే కానీ ఈ యొక్క ప్రజాప్రతినిధుల దగ్గరికి రావట్లేదు. దీంతో ప్రజాప్రతినిధుల హవా అనేది చాలా వరకు తగ్గిపోయింది. దీంతో ఓటు అడగాలంటే ప్రజాప్రతినిధి ప్రజల దగ్గరికి పోవడానికి సోర్సెస్ లేకుండా పోయింది. అలాగే దీనివల్లనే ఈ జగన్ కొన్ని సర్వేలు ఐపాక్ ద్వారా నిర్వహించి ఎమ్మెల్యేలు వీరి తీరు బాగలేదు, వీళ్ళ గ్రాఫ్ బాగలేదనే ఉద్దేశంతో దాదాపు చాలామందిని భారీ స్థాయిలో ఎమ్మెల్యేలని వేరే నియోజకవర్గాలకు షిఫ్ట్ చేశారు కానీ ఎమ్మెల్యేలను మార్చారు కానీ ఈయన యొక్క జగన్ యొక్క పనితీరు మార్చుకోలేదు. అంటే జగన్ యొక్క భావన ఏంటంటే నా వల్లనే ఓట్లు వేస్తున్నారు కానీ ఎమ్మెల్యేల వల్ల ఓట్లు పడట్లేదు అనేటువంటి పలు ఇంటర్వ్యూల్లో జగన్ చెప్పినటువంటి విధానం కూడా కొంత ప్రజలకు ఆగ్రహం కలిగించినటువంటి విషయం. దీనివల్లనే వైసీపీ మొన్న 2024 ఎన్నికల్లో మార్చినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఓడిపోవడం, ఆఖరకు 25 మంది మంత్రులు ఓడిపోవడం అనేది ఇదే కారణంగా చెప్పొచ్చు. తర్వాత నియంతృత్వ ధోరణి, ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా పనిచేసినటువంటి జగన్లో ఈ నియంతృత్వ ధోరణి కొంచెం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అంటే మంత్రులందరినీ డమ్మీ చేశాడని, ఒక్కరే నియంత్రితగా మారిపోయారని, ఆయన జగన్తో పాటు సలహాదారుడు సజ్జల వీళ్ళిద్దరే మొత్తం వ్యవహారాలు చూసుకుంటున్నారు కానీ ఆఖరికి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళకే అసలు కనీసం అపాయింట్మెంట్ దొరికే పరిస్థితులు లేదని, ఇది ఒక నియంతృత్వ ధోరణి వల్లనే ఈ యొక్క పార్టీ స్థాయికి దిగజారిపోయింది, పతనమైంది అనేటువంటి భావన రాజకీయ వర్గాల్లో ఉంది, ప్రజల్లో ఉంది. ఈ నియంతృత్వ విధానం నచ్చకనే ఈ జగన్కు ఈ యొక్క కొందరు జగన్కు టాటా చెప్పి తెలుగుదేశం పార్టీలో జనసేన పార్టీలో చేరారు. వారు తెలుగుదేశం అంటే ముందే పసిగట్టారో ఏమో కానీ వాళ్ళ అక్కడ తెలుగుదేశం జనసేనలో చేరినటువంటి వైసీపీ నాయకులు వారు ఎట్టోకట్ట టికెట్లు తెచ్చుకొని గెలుపొందినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక 5వ రీజన్ వచ్చేసి ధరలు పెరుగుదల. ఈ ధరల పెరుగుదలలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పొరపాటు పన్నులు బాగా పెంచడం, కరెంటు ఛార్జీలు బాగా పెంచడం, డీజిల్ పెట్రోల్ ధరలు బాగా పెంచడం అనేది ఎక్కువగా జరిగింది. ఈ పన్నులు 1కి 2-3 సార్లు పన్నులు పెంచడంతో మధ్యతరగతి వాళ్ళు కొంచెం బాగా ఇబ్బంది పడ్డారు. అంటే పేదలకేమో సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు వేస్తున్నాడు కానీ మధ్యతరగతి వాళ్ళకేమో ఈ యొక్క పన్నుల ద్వారా వసూలు చేసి ఈ పేదలకు బటన్ నొక్కుతుంటే అది ఎంతవరకు సబబు అనేటువంటి భావన మధ్యతరగతి వర్గాల్లో వినపడింది. అట్లానే కరెంట్ ఛార్జీలు మాటిమాటికి పెంచి సర్ఛార్జీలు అంటూ బాగా వసూలు చేయడం అనేది ఇది ఒక భారమైంది. తర్వాత డీజిల్ పెట్రోలు ఈ యొక్క ధరలు బాగా పెంచడం వల్ల ఈ సరుకులు కానీ నిత్యావసర సరుకులు కానీ కూరగాయలు కానీ ఉప్పు పప్పు కానీ ప్రతి ఒక్కటి బాగా రేట్లు పెరిగిపోయాయి. పక్క రాష్ట్రాల్లో కొంచెం రేట్లు పెరిగినా కూడా అక్కడికన్నా ఆంధ్రప్రదేశ్లో రేట్లున్నాయి మరీ విపరీతంగా పెరిగాయి అనేటువంటి భావన ఈ యొక్క సామాన్య ప్రజల్లో ఉంది. ముఖ్యంగా చెత్త పన్ను వసూలు చేయడం పట్ల ఈ మున్సిపాలిటీల్లో, పల్లెల్లో, గ్రామాల్లో ఇది ఒక వివాదాస్పదంగా మారిందని చెప్పచ్చు. ఈ సంక్షేమం అనేది కూడా మా డబ్బులు తీసుకొనే ఈ పేదలకు పంచారు కానీ ఆయన డబ్బులు ఏమన్నా పంచారా అనేటువంటి భావన ప్రజల్లో వ్యక్తం కాయి ఈ వైసీపీకి మద్దతు ఇవ్వడం అనేది తగ్గిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ కారణం వచ్చేసి వివేక హత్య కేసు, కుటుంబ కలహాలు. ఈ వివేక హత్య కేసు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చేయడము, ఈ అన్నా చెల్లెళ్ళు మరియు సునీత, వివేకానంద రెడ్డి కూతురు సునీత వీరి యొక్క కలహాలు అనేవి ఈ రాష్ట్రంలో ఒక సంచలనం కలిగించాయని చెప్పొచ్చు. ఈ వివేక కేసు వెనక పలువురు ఉన్నారని, వారిని కాపాడటంలో జగన్ ముఖ్యంగా ముందున్నారని ఇటువంటి ప్రచారం రాష్ట్రంలో బాగా జరిగింది. లేకపోతే ఈ కుటుంబ కలహాలు ఇంత రచ్చకెందుకు ఎక్కుతాయి అనేటువంటి భావన కూడా ఏర్పడింది. తల్లి చెల్లికే చేయనటువంటి ముఖ్యమంత్రి ప్రజలకు ఏం చేస్తాడనేటువంటి వ్యంగ్యాస్త్రాలు కూడా ప్రజల్లో వినపడ్డాయి. దీనివల్లనే ఈ కుటుంబానికి కూడా ఏం చేయలేదు అనేటువంటి భావన, తప్పులు చేసిన వారికి, హత్యలు చేసినటువంటి వారికి ఆసరాగా ఉన్నాడనేటువంటి భావన ఈ యొక్క వీళ్ళలో కనపడింది. ఇది 4వ రీజను. ఇక టాప్ 3 రీజన్స్కి వస్తే ఈ టాప్ 3 రీజన్స్లో 3వ రీజన్ కారణం వచ్చేసి మద్యం విధానం. ఈ మద్యం విధానంలో 2019 ఎన్నికల్లో ఈ యొక్క ఎలక్షన్కి ముందు మద్యపానం నిషేధం చేస్తాను, మద్యపానం నిషేధం చేసే మళ్ళీ 2024లో ఓటు అడగడానికి మీ దగ్గరికి వస్తాను, నేను మాట తిప్పను మడమ తిప్పను చెప్పినటువంటి మాట్లాడినటువంటి జగను అంచెలంచెలుగా మద్యం విధానం రూపురేఖలు మార్చడము,
దాని యొక్క ధరలను బాగా పెంచడము, చీప్ లిక్కర్లను అమ్మడము, స్పిరిట్లు అమ్మడము, ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ఈ యొక్క అబ్కారీ వ్యవస్థను ప్రోత్సహించడం వల్ల ఈ యొక్క కొందరు చాలా బాగా దెబ్బతిన్నారు, కొన్ని కుటుంబాలు బాగా నాశనం అయిపోయాయనేటువంటి భావన ఈ మధ్యతరగతి పేదల్లో ఉంది. ఈ ఒకవేళ అమ్మఒడి ఇట్లాంటి ఇచ్చినా కూడా లేదా కొంత కూల్ రేట్లు పెంచినా కూడా ఇవి తీసుకెళ్ళి మళ్ళీ మద్యానికి అంటే 1-3 రెట్లు మద్యం రేట్లు బాటిల్ ధరలు పెంచి తిరిగి మా దగ్గరనే వసూలు చేస్తున్నారనేటువంటి భావన ప్రజల్లో వినపడింది. దీనివల్లనే ప్రజల్లో వైఎస్ జగన్ అంటే ఒక నెగిటివిటీ అనేది పెరిగిందని చెప్పచ్చు. ఇది టాప్ 3లో ఇదొక ముఖ్యమైనటువంటి కారణం. తర్వాత అతి ముఖ్యమైన మరొకటి రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకపోవడం. ఏ చిన్న పిల్లవాడిని అడిగినా రాజధాని ఏంటంటే చెప్పలేకపోయేటువంటి దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందని చెప్పొచ్చు. అట్లనే 3 రాజధానులు అంటూ కర్నూలు, విశాఖపట్నం మరియు గుంటూరును చేస్తానని చెప్పడం, ఏ ఒక్కదాన్ని అభివృద్ధి చేయకపోవడం ఇది బాగా మైనస్. అట్లనే అమరావతికి వ్యతిరేకంగా జగన్ చేసినటువంటి విధానాలకు వ్యతిరేకంగా రైతులు కానీ పేదలు కానీ రోడ్డెక్కి ధర్నాలు చేసినటువంటి విధానం, వారి మీద లాఠీ చార్జ్ చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక మరిచిపోయినటువంటి మచ్చలుగా మిగిలిపోయాయి. ఈ ప్రజాగ్రహం అంతా నిన్న జరిగినటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో జగన్ మీద చూపించాయని చెప్పక తప్పదు. ఇక నెక్స్ట్ అతి ముఖ్యమైనది ఈ యొక్క 12 కారణాల్లో ఫస్ట్ వన్ థింగ్, ఈ విపక్షాల యొక్క బలాన్ని సక్రమంగా జగన్ గవర్నమెంటు అంచనా వేయకపోవడం వల్లనే ఇంత అనర్థానికి జగన్ ప్రభుత్వం ఇంత ఘోర పరాభవానికి దారితీసిందని చెప్పచ్చు. సరైన అంచనా వేయలేదు అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇవ్వడం, తర్వాత చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోపల మాట్లాడి బయటకు వచ్చిన వెంటనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఆయన ప్రతినబోనడం, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి రాబోయే ఎన్నికల్లో మేము దిగుతున్నామని చెప్పడం, అలాగే వీరి యొక్క బూస్ట్ను ఈ జగన్ అంచనా వేయలేకపోయాడు. అలాగే కాపుల ఓటింగ్ మీద జగన్ సక్రమమైనటువంటి దృష్టి పెట్టకుండా ఏదో చిల్లర రాజకీయ నాయకులతోటి పవన్ కళ్యాణ్ తిట్టించడం అంతవరకే చేశాడు కానీ అక్కడ జరిగేటువంటి డ్యామేజ్ని గుర్తించలేకపోయాడు. అలాగే ఈ పవన్ కళ్యాణ్ చేసినటువంటి ఈ యొక్క కూటమి కూర్పు అనేది ఈ 3 పార్టీలు కలిసి ఈ యొక్క రంగంలోకి దిగడం వల్ల జరిగేటువంటి అనర్థం ఐపాక్ కూటమి కూడా అంచనాకు వేయలేనటువంటి స్థాయిలో వీళ్ళ కూటమి పనిచేసిందని, కూటమి యొక్క కలయిక ఓట్ల బదలాయింపు కానీ ఆ కూటమి యొక్క ఉద్దేశం కానీ ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి విధానం కానీ దీంట్లో కూటమి అభ్యర్థులు బాగా సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. ఇదే మెయిన్ ప్రధాన కారణంగా ఈ వైసీపీ పార్టీ పూర్తిగా దెబ్బతినడానికి ఘోర పరాభవం చెందడానికి కారణాలుగా చెప్పొచ్చు. తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీలు కలిసిపోయి ఈ ఓట్ల బదలాయింపు జరగడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ఇది ఈ 12 కారణాల్లో చెప్పలేదు. ఎందుకనంటే ఇది లాస్ట్లో అంటే ఇంత బలంగా కూటమి ఉంది కాబట్టి ఈ విషయాన్ని ల్యాండ్ టైటిలింగ్ విషయం కూడా ప్రజల్లోకి కొంత వీళ్ళు బలంగా ఉండడం వల్లనే ప్రజల్లోకి తీసుకెళ్లడం వలన ఇది కూడా ఒక ఫ్యాక్ట్గా పనిచేసిందని కొంత మనం చెప్పచ్చు. ఈ కారణాలన్నీ వల్లనే ఒక్కొక్క కారణం ఒక 2%, 1% లెక్కన ఈ యొక్క జగన్ను దెబ్బతీశాయని, టోటల్గా 12 నుంచి 14% వరకు ఓట్ల బదలాయింపు జరిగి జగన్ ఘోర పరాజయానికి కారణమైందని ఈ యొక్క చెప్పచ్చు. ఇప్పుడు ప్రజెంటు జగన్ యొక్క రాజకీయ ప్రస్థానం తీసుకుంటే మరలా ఈ 11 మంది ఎమ్మెల్యేలు ఉంటారో వెళ్ళిపోతారో అది పక్కన పెడితే మళ్ళీ రాబోయే 2029 ఎన్నికలకు 0 స్థాయి నుంచి జగన్ మళ్ళీ పార్టీ పునర్వైభవానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని, కృషి చేయాలని, లేకుంటే పార్టీ మరింత అధోగతి పాలయ్యేటువంటి అవకాశం ఉందని వైసీపీ వర్గాలు మరియు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి విషయం. మరి రాబోయే కాలంలో వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో అప్పుడు తెలుసుకుందాం.